పిల్లలకి స్కూల్ వదిలిపెట్టే టైం అయింది. స్కూల్ బస్ కూడా మానిపించేశారంట. చంద్ర సార్ వాళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నారో లేదా మర్చిపోయారో. ఏంటమ్మా కమల, ఏమైంది? ఇందాకటి నుంచి కాలు కాళ్ళను పిల్లలు తిరుగుతున్నావు. ఎవరన్నా వస్తున్నారా లేకపోతే ఏమైనా కావాలనా? అదేం లేదు మావయ్య, పిల్లలకి స్కూల్ వదిలిపెట్టే టైం అయింది. చంద్ర తీసుకొస్తానన్నాడు కానీ పద్మం తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు కదా, అక్కడ ఇంకా టైం పడుతుందనుకుంటా. ధనుంజయ్ కూడా ఇంట్లో లేడు కదా, పోనీ నువ్వు వెళ్ళకూడదా? కారు ఆయన తీసుకెళ్లారు మావయ్య. ఇదిగో నా కారు తీసుకెళ్ళు. అవును కమలా, నీకు అసలే నీరసంగా ఉంది కదా, ఒంట్లో బాగాలేదు కదా, డ్రైవ్ చేయగలవా? చేస్తాను మావయ్య. ఏం అవసరం లేదు, నేను డ్రైవ్ చేస్తాను, పద వెళదాం. అయ్యో మీకెందుకు మావయ్య శ్రమ? ఏం చేస్తాం, పరిస్థితులన్నీ అలా తగలబడుతున్నాయి కదా. నేను ఇంట్లో నుంచి పంపిద్దాం అనుకున్న పిల్లల కోసమే స్కూల్కి వెళ్లాల్సి వస్తుంది. ఇదిగో ఈరోజు వస్తున్నాను కదా అని రోజు వస్తాననుకోకు. నాకు మళ్ళీ అదొక కొత్త పని పెట్టకండి. మీ ఆయనకో ఆ చంద్రకు చెప్పు, లేకపోతే పిల్లల్ని స్కూల్ మాన్పించేసేయి. అంతేగాని ఇలా రోజు నన్ను టెన్షన్ పెట్టకండి. వెళదాం పదా. పిల్లలు రండి. అమ్మా, అమ్మా, వంశీ, స్వీటీ. అక్క, అమ్మతో పాటు బిగ్ తాతయ్య కూడా వచ్చారు. లంచ్ వదిలిపెట్టకుండా మొత్తం తినేశారు కదా? తినేసామమ్మా. Get up! సార్, వీళ్ళు ఎవరు సార్? రే, ఇప్పుడు లెక్క పెట్టండి రా, లెక్క పెట్టండి. 10, 9, 8.
7 6 5 4 3 2 1 సార్ వీడికి లేవడు సార్, వెళ్దాం పదండి. రాయ్ లేరా, లేరా లే. 10 9 8 7 6 5 4 3 2 1. రే, అడవిలో ఉన్న బోన్లో ఉన్న సింహం సింహమేరా. ఏంటి ఇక్కడ గొడవ? ఆపండి. రైట్. గౌతమ్ గారు, ఏంటి, ఏమైంది? ఏం కాలేదు, ముందు కూర్చో. గౌతమ్ గారు కూర్చో. నిజం చెప్పండి,
ఏం జరిగింది? ఏం కాలేదు ఝాన్సీ, కంగారు పడకు. జస్ట్ కాలు జారి పడ్డాను. కాలు జారి పడ్డారా? ఎక్కడ పడ్డారు? బాత్రూంలో. ఇక్కడ బాత్రూమ్స్ మన ఇంట్లో ఉన్నట్టుంటాయా? పాడైపోయి నాచుపట్టి ఉంటాయి. సో జారి పడ్డాను. మీరు అబద్ధాలు చెప్తున్నారు. ఇవి కింద పడితే తగిలిన దెబ్బ. ఐమ్ సారీ గౌతమ్ గారు. నొప్పిగా ఉందా? ఏం లేదు, అంత నొప్పిగా ఏం లేదు ఝాన్సీ. అయినా నువ్వు ముట్టుకున్నావు కదా, తగ్గిపోతుందిలే. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. నిజంగా నా చేతిలో మ్యాజిక్ ఉంటే ఈ ఇనుప ఊచలు కరిగించి ఈ జైలు గోడలు బద్దలు కొట్టి నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేదాన్ని. ఎందుకు? నేను ఈ జైల్లో పడుతున్న బాధలు చూడలేక కదా. నేనంటే ఎంత ప్రేమ ఝాన్సీ నీకు. ప్రేమ కాదు, జాలి. నీ మనసు అంతరాల్లో ఉన్న ప్రేమ వల్లే ఆ జాలి కలుగుతుంది. ఇవన్నీ కాదు గాని నిజం చెప్పండి. ఈ దెబ్బలు ఎలా తగిలే? మిమ్మల్ని జైల్లో టార్చర్ చేస్తున్నారా? మీరు చెప్పండి. నేను రేపే మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారని వాళ్ళ మీద పిటిషన్ మూవ్ చేస్తాను. ఝాన్సీ, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నాకేం కాలేదు, నువ్వు భయపడద్దు. ఐఎమ్ సారీ. బట్ ఐఎమ్ హ్యాపీ. అయ్యో ఝాన్సీ, పర్లేదు, పట్టుకొని మాట్లాడు. నాకే ప్రాబ్లం లేదు. జైల్లో ఈ ఒంటరితనం వల్ల హ్యూమన్ టచ్ కావాలనిపిస్తుంది. నిజంగా ఈ ఒంటరితనం అనుభవించేవాడికే తెలుస్తుంది స్వేచ్ఛ విలువేంటో. అమ్మ ఎలా ఉంది? హలో, అడిగింది నిన్నే. అమ్మ ఎలా ఉంది? బాగున్నారు. తాతయ్య కోపంగా ఉన్నారా నా మీద? ఇంకా తిడుతున్నారా? నేను చేస్తున్న పోలీస్ జాబ్ వల్లే ఇదంతా జరిగిందంటున్నాడా? తాతయ్య నా మీద కోపం నీ మీద చూపించినా పట్టించుకోకు. సరే. స్వీటీ ఇంకా ఇప్పుడు కూడా రాత్రి భయపడుతుందా? ఇప్పుడు భయం ఎందుకు? స్వీటీ మేడం దగ్గర పడుకుంటుంది. అమ్మ దగ్గర పడుకుంటుందా? ఎందుకు? పిల్లలు ఎవరైనా వాళ్ళకి ఎక్కడ ఇష్టంగా ఉంటుందో అక్కడే ఉంటారు. అందుకే అక్కడే పడుకుంటుంది. దానికి తోడు మేడం వాళ్ళకి రోజు కథలు చెప్తున్నారు. అందుకే వాళ్ళు అక్కడే పడుకుంటున్నారు. అంతేనా? నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది. అమ్మ బాగుందంటున్నావు. నేనిక్కడ ఇలా ఉంటే అమ్మ ఖచ్చితంగా బాధపడుతూ ఉంటుంది. తాత ఎంత జరిగినా కోపం లేకుండా ఉండరు. అసలు నువ్వు ఇంట్లోనే ఉంటున్నావా, లేదా వాళ్ళు నిన్ను ఇంటి నుంచి బయటికి పంపేశారా? అమ్మా ఝాన్సీ, నన్ను క్షమించమ్మా, క్షమించు. అయ్యో, ఏంటండి ఇది? నా కూతురు మెడలో పసుపు తాడు పట్టడం కోసం నేను ఈసారికి అన్యాయం చేశానమ్మా. నా స్వార్థం కోసం ఆలోచించి గౌతమ్ సార్ లాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని జైలుకు వచ్చేలా చేశానమ్మా. నన్ను క్షమించమ్మా. సార్, త్వరగా వెళ్ళాలి. వీరయ్య, నువ్వు లోపలికి వెళ్ళు. ఝాన్సీ, అడగటం మర్చిపోయాను. మీ ఫ్రెండ్ ప్రియాంక ఎలా ఉంది?
మిమ్మల్నే కలవరిస్తూ ఉంది. అయితే మరి రమ్మనలేకపోయావా? ఆ చెప్తాను. ఆహ్, నేను రమ్మన్నానని చెప్పు. ఇప్పుడా? ములాఖాత్ టైం అయిపోయాక? ములాఖత్ కోసం కాదు, పెళ్లి చేసుకుంటానంది కదా, మరి భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి కదా. వస్తుందేమో, నాతో పాటు జైల్లో ఉంటుందేమో కనుక్కో. చి పాపం అండి. సరే. ఏమండి, మీకోసం ఎవరో వచ్చారండి. సార్ మీరా? రండి రండి. టైమ్ అప్, గేమ్ ఓవర్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సార్, ఆఫీసర్ గారిని బెదిరించి తప్పుడు డిఎన్ఏ రిపోర్ట్ ఇచ్చేలాగా ఫోర్స్ చేశారని ఆయన జడ్జి గారి ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. సో మీ అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నాం. వాట్? మేము తప్పుడు రిపోర్ట్ ఇప్పించడం ఏంటి? మీరేదో పొరపడుతున్నారు. నో, మేము ఎటువంటి రిపోర్ట్ ఇప్పించలేదు సార్. లేదు సార్, మీ అమ్మాయి ఆఫీసర్ గారిని బెదిరించి రాంగ్గా రిపోర్ట్ ఇప్పించింది. లేదు, నా కూతురు అలా చేయదు. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇట్స్ నాట్ ట్రూ. ఇట్స్ ట్రూ సార్. స్వయంగా ఆఫీసర్ గారే జడ్జి గారి ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. అమ్మా ప్రియాంక, ఏంటమ్మా వాళ్ళు చెప్పేది? అదంతా నిజం కాదని చెప్పమ్మా. నిన్నే ప్రియాంక, మాట్లాడు. మీ నాన్న అడుగుతున్నాడు కదా, చెప్పవే. వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా? మాట్లాడవే. ఏమండి, ఏమైంది? ఏమండి? జయంతి, దగ్గరికి రాకు. చేసిందంతా చేసి ఇప్పుడు నాన్న అంటూ వస్తున్నావా? పో అవతలికి. ఏమండి? కానిస్టేబుల్, అరెస్ట్ చేయి. ఓకే సార్. ఏమండి? మాట్లాడండి. మేడం రండి. ఏమండి? రండి. ఏమైందండి? ఏమండి? మాట్లాడండి. మేడం ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నారు? హలో మేడం. అమ్మా ఝాన్సీ, చెప్పండి మేడం. ఈ రోజు ములాఖాత్ కదా, గౌతమ్ దగ్గరికి ఏమైనా వెళ్ళావా? వెళ్ళాను మేడం. ఇప్పుడే జస్ట్ అలా ఇంటి దగ్గరికి వచ్చి లోపలికి వెళ్తున్నాను. ఈ లోపు మీరు కాల్ చేశారు. వాడెలా ఉన్నాడు? మీరేం కంగారు పడకండి మేడం, గౌతమ్ గారు బానే ఉన్నారు. అమ్మయ్యా, నువ్వు ఈ మాట చెప్పిన తర్వాత నా మనసు కొంచెం కుదుట పడిందమ్మా. నా ఆందోళన కొంచెం తగ్గింది. కన్నతల్లినయ్యుండి నేను సరిగ్గా వాడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. స్వీటీ వంశీ స్కూల్ టైం వల్ల మిస్ అయ్యాను.
ఈ ఇంట్లో గౌతమ్ దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన ఇంకెవరికైనా ఉందో లేదో కూడా తెలీదు. కానీ ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా నువ్వు మాత్రం వెళ్తున్నావు. గౌతమ్కి ధైర్యాన్నిస్తున్నావు. నువ్వు చేస్తున్న పనికి నీకు చేతులెత్తి నమస్కారం పెట్టినా తక్కువే ఝాన్సీ. నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా తెలియడం లేదు. అయ్యో మేడం, ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. రుణం తీర్చుకునేంత గొప్ప పని అయితే నేనేమీ చేయడం లేదు. ప్లీజ్ మేడం, దయచేసి ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. ఝాన్సీ, నువ్వు నాకొక హెల్ప్ చేస్తావా? చెప్పండి మేడం. ఈసారి కలిసినప్పుడు గౌతమ్ గారిని పెళ్లి గురించి అడగమంటారా? ఇంకా నువ్వు అదే మనసులో పెట్టుకున్నావా? ఐఎమ్ సారీ అమ్మా, నేనప్పుడు అలా అడిగుండకూడదు. పర్వాలేదు మేడం, అడిగితే తప్పే ఉంది. ఒక తల్లిగా కొడుకు గురించి ఆలోచిస్తున్నారు మీరు. అది నా స్వార్థం, కానీ నువ్వు నిస్వార్థంగా అడిగావు. నిజంగా క్యారెక్టర్లో నిన్ను కొట్టిన వాళ్ళు లేరమ్మా. అయ్యో మేడం, అంత పెద్ద మాటలు ఎందుకు? చెప్పండి, ఏం హెల్ప్ కావాలి? ఈసారి ములాఖాతప్పుడు నీకు ఇబ్బంది లేకుంటే నన్ను కూడా నీతో పాటు గౌతమ్ దగ్గరికి తీసుకెళ్తావా? ఒకసారి నా కొడుకుని చూసుకుంటాను. తప్పకుండా తీసుకెళ్తాను మేడం. నేనే ఇంటికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరు ధైర్యంగా ఉండండి. గౌతమ్ గారి గురించి మీరేమీ దిగులు పడకండి. గౌతమ్ గారు బాగున్నారు. మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు. సరే మేడం, నెక్స్ట్ టైం వెళ్లే ముందు మీకు 1 డే ముందే ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగేనమ్మా. సరే ఝాన్సీ, ఉంటానమ్మా. సరే మేడం. ఎవరక్క? కమల మేడం రాణి. ఎందుకు కాల్ చేశారక్క? గౌతమ్ గారి గురించి అడుగుతున్నారు. పాపం, కొడుకుని కలవలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నారు. సరే, లోపలికి వెళ్దాం పద. ఏంటి కమలా, డల్గా ఉన్నావు? ఏం లేదండి. ఏం లేదు అంటున్నావు, మరి చిరాగ్గా కనిపిస్తున్నావు. చెప్పినా ఏం ఉపయోగం? ఈ ఇంట్లో ఆడదంటే ఓ వంటింటి కుందేలు. అంతకు మించి ఆ మనిషికి ఏ ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు ఉండవు, ఉండకూడదు. ఉన్నా గొంతు నులిమి పట్టుకొని అణిచివేసుకోవాలి. అంతే కదా? ఎందుకు అణిచివేసుకోవడం? నీ మాట ఏంటో చెప్తానే కదా మాట వినింది వినలేంది తెలిసేది. ఇప్పుడెలా? అమ్మ ఇక్కడే ఉంది. బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ షాప్ ఇప్పుడే క్లోజ్ చేయాలా? కష్టపడి ఎవరికీ తెలియకుండా ఈ గోల్డ్ తీసుకొచ్చాను. ఈ రోజు వాడికి డబ్బులు సెటిల్ చేయకపోతే
వాడింకా మనం ఎన్ని చెప్పినా ఆగడు. నేను ఊహించినట్టుగా పోలీసుల్ని తీసుకొస్తాడు. ఏం చేయాలి? అమ్మా అమ్మా ధర్మం అమ్మా 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 నా దగ్గర చిల్లర లేవండి, వెళ్ళండి. అమ్మా ₹1 అయిందమ్మా, ఆకలి అవుతుందమ్మా. అమ్మా వెళ్ళండి, చిల్లర లేవు. అమ్మా ప్లీజ్ అమ్మా ₹1 అమ్మా, ఆకలి అవుతుందమ్మా. అమ్మా మీకెన్నిసార్లు చెప్పాలండి? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? బుద్ధుందా కొంచెమైనా? వెళ్ళండి ఇక్కడ నుంచి. ₹1 అమ్మా, మీకు పుణ్యం ఉంటుందమ్మా. నా దగ్గర చిల్లర లేవు. నా దగ్గర స్కానర్ ఉందమ్మా. ఆ స్కానర్ తీసి విసిరి కొడతాను. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళండి. ప్లీజ్ అమ్మా 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 ₹1 అమ్మా. అమ్మా మీకు పుణ్యం ఉంటుందమ్మా. అమ్మా స్కాన్ చేయండి అమ్మా. అమ్మా 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 ₹1 అమ్మా. విసిగించకుండా వెళ్ళమని చెప్పానా? ఒక్క సెకండ్ ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు.